వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట సొమ్ము దోపిడీ, అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, యాప్ అభివృద్ధి పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం 8:30 గంటలకు విజయవాడ జిల్లా జైలు నుంచి సంజయ్ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు వైద్య పరీక్షలు చేయించి గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ చేశారు. అగ్నిపథ్ వెబ్సైట్ నిర్వహణ, ట్యాబ్ల కొనుగోలుకు సంబంధించిన కాంట్రాక్టు ఏ నిబంధనల మేరకు సౌత్రిక టెక్నాలజీస్కు అప్పజెప్పారని ప్రశ్నించినట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయకుండానే నిధులు ఎందుకు మంజూరు చేశారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎస్సీ ఎస్టీ యాక్టుపై అవగాహన కార్యక్రమాల ఏర్పాటుపై సదరు కాంట్రాక్టర్ నకిలీ బిల్లులు సమర్పించిన నిధులు ఎలా మంజూరు చేశారని సంజయ్ను ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణ అనంతరం తిరిగి విజయవాడ జిల్లా జైలు అధికారులకు సంజయ్ను అప్పగించారు. గురువారం కూడా విచారణ చేయనున్నారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది.